హాయ్, దిస్ ఈస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. కాకపోతే తెలుగులో మాత్రం చూడొద్దు, ఇంగ్లీష్లో చూస్తేనే బెస్ట్. తెలుగు డబ్బింగ్ అంత దరిద్రంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ టైమ్ లైన్ జీఓటీకి 100 years బిఫోర్ అండ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ వెబ్ సిరీస్కి 100 years తర్వాత జరుగుతుంది అనమాట. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఈ రెండు సిరీస్ల కన్నా చాలా తక్కువ బడ్జెట్తో, చాలా తక్కువ మంది యాక్టర్స్తో, చాలా తక్కువ స్పేస్తో మనకి ఎంటర్టైన్ చేయడంలో 100% సక్సెడ్ అయిందే చెప్పాలి. సింపుల్గా స్టోరీ ఏంటంటే, డంకన్ అండ్ ఎగ్ వీళ్ళిద్దరి రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, వాళ్ళిద్దరు జర్నీ ఏంటి అనేది స్టోరీ. కానీ ఎగ్ ఎవరు, డంకన్ ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళకి ఈ 7 కింగ్డమ్స్కి ఏంటి సంబంధం, ఈ 7 కింగ్డమ్స్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు, దాని నుంచి తప్పించుకుని వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది కూడా చాలా నీట్గా చూపించడంలో మేకర్ సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. అంత పర్ఫెక్ట్ రైటింగ్ అని చెప్పాలి. ఈ స్టోరీలో ఇంకొక విషయం ఏంటంటే, ఇది డ్రామా స్టోరీ. ఇందులో జీఓటీ అండ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్లోని పెద్ద ఫైట్స్ ఉండవు. ఓన్లీ 1 ఎకరం అండ్ 2 ఎకరాలలో చిన్న టెంట్లు వేసుకుని అక్కడ జరుగుతున్న నార్మల్ కథలా ఉంటుంది. దానివల్ల ఈ డ్రామా ఎక్కువ ఉండడం వల్ల ఎమోషన్స్ పండి మంచి ఎవల్యూషన్ దొరికింది ప్రతి క్యారెక్టరైజేషన్కి. ఆ క్యారెక్టరైజేషన్ డెవలప్మెంట్ కూడా, వాళ్ళ ఆర్క్ కూడా చాలా నీట్గా చూపించారు. ఒకనొక సిచ్యువేషన్లో అయితే హీరో చచ్చిపోయే సిచ్యువేషన్ నుంచి బ్యాక్గ్రౌండ్లోకి బ్యాక్ స్టోరీకి వెళ్తుంది. ఏమైనా రైటింగా బాబా అనిపించింది అనమాట. అప్పుడు యుద్ధం వస్తుంది, యుద్ధంలో తను పడిపోతాడు కింద. అక్కడ నుంచి తను ఎలా పుట్టాడో, ఏం జరిగిందని బ్యాక్ స్టోరీకి తీసుకున్నాడు. నా బుర్ర పాడాక ఎవల్యూషన్ అనమాట. వరల్డ్లోనే #1 వెబ్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్ ఒక ఎపిసోడ్కి 10 out of 10 IMDb రేటింగ్ ఉంది. సేమ్ అదే విధంగా ఈ ఎపిసోడ్ 4 కూడా 10 out of 10 ఇచ్చారని ట్విట్టర్ అండ్లో చాలామంది కొట్టుకుంటున్నారు అనమాట. ఈ బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్స్ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్. అంతలా ఈ సిరీస్ ఎక్కిసింది. ఈ సిరీస్లో చాలామంది నోటెడ్ హీరోస్, హీరోయిన్స్ లేరు, యాక్టర్స్ లేరు, అండ్ డైరెక్టర్ కూడా కొత్త వాడే. అయినా కూడా మేకర్స్ వాళ్ళకున్న ఈ స్టోరీని బట్టి చాలా హైలైట్గా తీసి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈ డంక్ అండ్ ఎగ్ స్టోరీ ఇంకా ఇక్కడితో అయిపోదు, ఇంకా 12 seasons వస్తాయని ఒక నోటిఫికేషన్ ఉంది. మరి ఎన్ని సీజన్స్ వరకు రావచ్చో. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ సీజన్ 2కి షూటింగ్ 70% అయిపోయిందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ నాకు క్లారిటీగా తెలీదు. ఒక రూమర్ ప్రకారం ఈ ఎగ్గా చేసిన అతనే రాబర్ట్ బరాత్ని చంపిన మ్యాడ్ కింగ్ అని చాలామంది అనుకుంటున్నారు. చూద్దాం. ఇతన్ని చంపే రాబర్ట్ బరాత్ని మళ్ళీ కింగ్ అయ్యాడు. ఎందుకంటే ఇతని ఏజ్ దాదాపు 8 సంవత్సరాలు, ఒక 70-80 ఏళ్ళు బతుకుతాడు. ఆ టైంకి 100 సంవత్సరాల తర్వాత స్టోరీ మ్యాచ్ అయిపోతుందంట. ఓకే, వీళ్ళ కుమారులకు మనవరాళ్ళే. చూద్దాం అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. ఇది టోటల్గా 12 ఎపిసోడ్స్ సీజన్స్ కాబట్టి ఈచ్ సీజన్ దగ్గర 8 నుంచి 10 ఎపిసోడ్స్ వరకు ఉండొచ్చు రానున్న రోజుల్లోని. మరిన్ని స్టోరీ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ సీజన్స్లో చాలా బాగా నచ్చింది. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి బాగుంది. ప్రతి ఒక్క సీను ప్రాణం పెట్టి చేశారనే చెప్పాలి. మెయిన్గా ఒకటే బ్యాటిల్ ఉంటుంది. ఆ బ్యాటిల్ సీను ఇప్పుడు వరకు చూసిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ డ్రాగన్ కన్నా ఎక్సలెంట్గా తీశారు. కొరియోగ్రఫీకి హ్యాట్సప్ చెప్పచ్చు. ఆ సీన్కైనా మళ్ళీ ఆన్ టైం చూడడానికైనా నేను రెడీ అనేటట్టు ఉందన్నమాట. చూద్దాం. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 4.75 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.